మెర్సీ. కొన్నిసార్లు మనం దేవునిలో, ప్రార్థనలో, వాక్యంలో ఎదిగిపోతూ కొన్ని పక్కన పెట్టేస్తాం. నిర్గమకాండం 26:34. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠం ఉంచవలెను. చూడండి, కరెక్టే, పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. అది ఏమంటున్నాడు? ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసము మీద ఏం పెట్టాలంట? కరుణాపీఠం. అంటే ఒకవేళ అతడు పరిశుద్ధత కోల్పోతే దేవుడు కరుణాపీఠంలోంచి ఇక్కడే ఉండు అంటాడంట. సో మెర్సీ ఈజ్ ఓవర్టేకింగ్ జడ్జ్మెంట్. అతి పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టాడు ఆయన? కరుణాపీఠం. అంటే యూదులు ఆ స్త్రీని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? చంపేయాలి. కానీ యేసయ్య మరి పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణమే. కానీ యేసయ్య ఆమెకి ఏం చూపించాడు? కరుణించి తర్వాత వీళ్ళకంటే పరిశుద్ధంగా మార్చేశాడు ఆమెని. హీ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ ఇంటూ మోర్ ప్యూర్ హోలీ హార్ట్. దట్స్ గాడ్. ఎందుకంటే వాళ్ళు ప్రేమించట్లేదు, యేసయ్య ప్రేమిస్తున్నాడు. యు సీ హౌ లవ్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. జేమ్స్ 2:13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడను. కనికరము తీర్పును మించి ఏంటంట? అతిశయపడుతుందంట. ఆ పాపాన్ని క్షమించి కనికరం అంటదంట. ఇది కరెక్ట్ అంటదంట. అదేంటది? తప్పు చేస్తే శిక్ష రావాలి కదా, కనికరించి కరెక్ట్ అవడం ఏంటి? అదే దేవుడు చెప్పింది కరెక్ట్. ఏం చెప్పినా దేవుడు ఫైనల్గా చెప్పింది కరెక్ట్. పేతురు అంటాడు, పేతురు చంపుకు తిను అంటే, ప్రభువా అలాంటివి ఎప్పుడు చేయండి ఆయన. 3 సార్లు అది దేవుని చిత్తమా? దేవుని చిత్తం. పీపుల్ బికమ్ సెల్ఫ్ రైచియస్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్. అలా ఎన్నిసార్లు తిరస్కరిస్తాడు పేతురు? అంటే ఏం తిరస్కరిస్తున్నాడు? తన పిలుపుని తిరస్కరించుకుంటున్నాడు. హీ ఈజ్ నౌ షటింగ్ డౌన్ హిస్ ప్రమోషన్. ప్రపంచమంతా వెళ్ళాలి నాయనా, నువ్వు వద్దు నాయనా, నేను తినను. 3 సార్లు ఆ తలుపు మూసేయబడ్డది. ఆ తలుపులోంచి ఎవరు వెళ్ళారో తెలుసా? పౌలు భక్తుడు. యు సీ హౌ దిస్ మ్యాన్ వెంట్. మారిపోయాడు. ఇతని కంటే నిష్ఠగా ఉండేవాడు, పేతురు కంటే నిష్ఠగా ఉండేటువంటి భక్తుడు పౌలు. కానీ దేవుడు ఏం చెప్తే అవును ప్రభువా, రైట్, నువ్వేం చెప్తే అదే. ఇఫ్ గాడ్ సేస్ ఇట్. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. ఈ రాళ్ల వల్ల పుట్టిస్తాడంట పిల్లల్ని. గాడ్ కెన్ గివ్ చిల్డ్రన్ టు అబ్రహాం ఫ్రమ్ స్టోన్స్. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందున్నాడు. చూసారా? అంటే ఒక్కొక్కరికి తీర్పు మారిపోతుంది అనుకుంటాం. నాకు ఎందుకు జరగట్లేదు? ఎందుకు అంటే ఒకటి ఉంది. ఏంటది? కనికరం. మెర్సీ మేక్స్ ఎ డిఫరెన్స్. కనికరము చూపనేవాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి. ఒక్కొక్కసారి కనికరం కలుగుంటే నువ్వు చేసిన దానికి ఏ శిక్ష రాకుండా కూడా దేవుడు పక్కన పెట్టే. మెర్సీ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎన్ ఎజెండా. మెర్సీ వర్క్స్ షుడ్ బి దేర్. కనికరించాలి. లవ్ పీపుల్, హెల్ప్ దెమ్, ప్రమోట్ దెమ్. మెర్సీ. కనికరము తీర్పును మించి అతిశయపడను. ఫర్ హీ షల్ హ్యావ్ జడ్జ్మెంట్ వితౌట్ మెర్సీ దట్ హ్యాస్ షోడ్ నో మెర్సీ. కనికరము చూపించిన వాడు కనికరము చూపించని తీర్పు వస్తుందంట. Mercy rejoice against judgment. Somebody's heart is becoming merciful from today. Somebody is using their money to promote acts of mercy. మత్తయి సువార్త 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. జడ్జ్మెంట్ ఏది కరెక్టా ఏది రాంగ్ అనేది తెలుసుకోలేకపోతున్నారు. టకాలను తీర్పు తీర్చేస్తున్నారు. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా? గాడ్ ఈజ్ ఆస్కింగ్, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా. చూసారా? నువ్వు తగ్గించుకోవాలంటే నీకేం కావాలా? విశ్వాసం. ఆ 3 అడుగుతున్నాడు ఇక్కడ. ఈజ్ టెల్లింగ్ జడ్జ్మెంట్, మెర్సీ అండ్ ఫెయిత్. ఈ 3 కదా. What is good? What doth the Lord require of thee? To do justly, love mercy, to walk humbly. ఎందుకు? మనిషికి వచ్చే ప్రతిదీ గర్వం వచ్చేస్తుంది. హ్యూమిలిటీ, ఇట్ నీడ్స్ ఫెయిత్. హోషియా 4:1. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచు. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము. చూసారా? ఎంతమందికి అర్థమవుతుంది? 3 ప్రాముఖ్యమైనవని. యు సీ హీ ఈజ్ లుకింగ్ ఎ నేషన్. దేశంలో చూస్తున్నాడు. కనికరం ఉందా? న్యాయం ఉందా? జ్ఞానం ఉందా? ఈరోజు అనేకులు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తున్నారు. సంబడీ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ.
హీఈస్ అగైన్ ఫ్రెషింగ్ యూ అప్. ఎందుకంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు దీన్ని లైట్ తీసుకుంటాం మనం. ఉపవాసంకి ప్రయారిటీ ఇస్తాం. ఫాస్టింగ్, ప్రేయర్, గిఫ్ట్స్, పవర్, healings, miracles, prophecy. We forget some things. Which is important. అందుకే దేవుడు ఒకసారి అంటాడు, నువ్వు ఉపవాసం ఉంటున్నావా, ఉండు, కానీ దాని బదులు ఆ పక్కన ఉండేవాడికి సాయం చేస్తే ఉపవాసం కంటే 10 రెట్లు బెటర్ అంట. నువ్వు ఓన్లీ ప్రార్థన చేస్తున్నావా, కరెక్టే, ప్రార్థన నాకు ఇష్టం. ఆ ప్రార్థించే చేతులు ఇతరులకు సాయం చేస్తే ఇంకా మంచి చేతులు అంటున్నాడు దేవుడు. నువ్వు ఉపవాసపడే చేతులు సాయం చేసే చేతులుగా కూడా ఉంటే నీ ఉపవాసాన్ని గొప్పగా ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్ నౌ. యాడ్, అందుకంటే యాడ్ దీస్ థింగ్స్, కలుపు, అది ఇది కలుపుకుంటా పోవాలండి. చూడండి, పేతురులో ఉంటుంది, యాడ్ టు యువర్ ఫెయిత్. మొత్తం ఎన్ని ఉంటాయి, ఎన్ని కల్పన ఉంటుంది విశ్వాసానికి? 7 గుణాలు కల్పన ఉంటుంది. యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ, హోలీనెస్, రైచియస్నెస్, మెర్సీ, గ్రేస్. యాడ్, కలుపుకుంటా పో. ద లార్డ్ ఈస్ లుకింగ్. దేశంలో ఇవి చూస్తున్నాడంట. కనికరం, యాక్ట్స్ ఆఫ్ మెర్సీ. నీ రికార్డు ఉండాలి. ఓకే, నేను ఎంతమంది కనికరం చూపించాను, ఎంతమందికి సాయం చేశాను, ఎంతమందిని లేవనెత్తాను, ఎంతమందికి నేను తినే ఆహారం కొంతమంది పంచాను, నేను కట్టుకునే బట్టలు పంచాను. యు సీ దట్ నౌ. మెర్సీ. ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి మీ ఖాతాలో కనికరము గల పనులు పెరుగునుగాక. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దోస్ థింగ్స్. గాడ్ ఈజ్ లుకింగ్. ఇజ్రాయెల్లో అదే బోధించి అదే మర్చిపోయారు. తన సృష్టికర్తను తెలిసి ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన గురించి ధ్యానిస్తూ, ఆయన వస్తే చంపేశాడు. ఆయన విషయమే పరిశుద్ధంగా ఉంటూ ఆయన వస్తే సిలువేసి చంపేశాడు. వాట్? సామెతలు 20:28. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచు. అన్నిటికంటే గొప్ప స్థానము ఏది భూలోకములో? రాజు స్థానం. గొప్ప స్థానం. అలాంటి గొప్ప స్థానము స్థిరపడాలంటే ఏం కావాలంట? కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచు. పెద్ద పోస్టే కృప వల్ల స్థిరపరచబడితే చిన్న పోస్టులు, ఇంట్లో పోస్టులు, భర్త పోస్టు, భార్య పోస్టు, పిల్లల పోస్టులు, అన్ని పోస్టులు కృప వల్ల బలంగా స్థిరపడతాయి. మెర్సీ ఎస్టాబ్లిషెస్ ఎ ఫ్యామిలీ. మెర్సీ ఎస్టాబ్లిషెస్ యువర్ జాబ్, ఫైనాన్సెస్, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఉద్యోగ పరిస్థితి. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. 37వ కీర్తన 21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు. ద వికెట్ borroweth and payeth not again, but the righteous showeth mercy and giveth. ఇంకెవరో అంట, నీతిమంతుడు ఇస్తానే ఉంటాడంట. righteous showeth mercy. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ఏమిస్తారంట? ధర్మము. కీప్ గివింగ్. ఫెయిత్. మార్క్ 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, విశ్వాసాన్ని పెంచుకో, ఏది అసాధ్యమో దాన్ని సాధ్యపరుచుకో అంటున్నాడు. ఫెయిత్, విశ్వాసం. అందరికీ అసాధ్యమైంది నీకు సాధ్యమవును గాక. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యు ప్రే ఫర్. దేవుడు, విశ్వాసం అంటే ఏంటి? అసాధ్యమైన దాన్ని సాధ్యపరచుకోవడం. ప్రేయర్ ఈజ్ ఫర్ ద ఇంపాసిబుల్. గాడ్ విల్ డూ ద ఇంపాసిబుల్. సమస్తము సాధ్యమే. విశ్వాసాన్ని పెంచుకో, లేకపోతే అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఆ మందుల్లో, ఆ దరిద్రములో, ఆ కష్టాల్లో. అనారోగ్యం ఉందా? దేవుడు చెప్తున్నాడు, స్వస్థత ఉంది నా దగ్గర, నా దెబ్బల పడిన స్వస్థత. నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. సువార్త. పేదలకు ఏం కావాలా? సువార్త. రోగులకు సువార్త. కష్టంలో ఉన్న వాళ్ళకి, చనిపోవాలనుకునే వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి గాస్పెల్ ఈజ్ ఫర్ ఎవరీ బాడీ. విశ్వాసం. మార్క్ 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. యేసుప్రభు వారు బయట స్వస్థపరిస్తే, ఎందుకు చేసావు నువ్వు? సంఘంలో చేయనవట్లేదు. బయట జరుగుతున్నాయి, సముద్రపు ఒడ్డున అక్కడక్కడ జరుగుతున్నాయి. అక్కడ కూడా వచ్చి తీర్పు తీరుస్తున్నారు. ఎందుకు చేశాడు ఈయన సబ్బాత్ దినాన్న? బయలుదేరి వెళ్ళగొడుతున్నాడా? 1 కొరింథీయులు 2:5. నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించు. యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్, బట్ ఇన్ ద పవర్. వాళ్ళకి అర్థం కాదు. పవర్, ప్రభావం వెళ్ళి స్వస్థత. వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సంబడి ఈస్ గ్రోయింగ్ ఇన్ పవర్. గాడ్ కెన్ చేంజ్. అందరిలాగా వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళాల్సిన పని లేదు. విశ్వాసం, ఫెయిత్ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్.
ఈరోజు విశ్వాసము మీ ఆర్థిక పరిస్థితులను మార్చివేయనుగాక, నీ అనారోగ్య పరిస్థితులను మార్చివేయనుగాక. ఫెయిత్ క్యాన్ షిఫ్ట్. విశ్వాసం కావాలా? ఎందుకు నమ్మట్లేదు యేసయ్యని? బిలీవ్. నీ పరిస్థితులను మార్చేస్తాయి. కేంద్రీకరించు, నమ్ము, అద్భుతాల కొరకు ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి హీ వాంట్ టు యూజ్ పవర్. మార్క్ 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, As soon as Jesus heard the word that was spoken, he said unto the ruler of the synagogue, be not afraid, only believe. ఒక అతను తీసుకెళ్తున్నాడు యేసయ్యని. అయ్యా, నా కుమార్ చనిపోయే పరిస్థితిలో ఉంది, రా 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 అని తీసుకెళ్తుంటే దారిలో ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది, పంపించేసేయి, నువ్వు వచ్చేయి పాతి పెట్టుకోవడానికి. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, నో 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 నో, నేను నీతో ఉన్నప్పుడు అసాధ్యమైనది సాధ్యమవుతుంది. ఏది ఆగిపోవాలో అది ఆగిపోదు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడక అంటున్నాడు. అతను వెళ్ళాడు, ఆ కుమార్తె మూతుల్లో నుంచి లేవడం చూశాడు. ఎక్కడెక్కడైతే ఏదైతే నీ చెయ్య జిగజారిపోయి పరిస్థితి అయిపోయిందో దేవుడు తిరిగి దాన్ని బాగు చేయబోతున్నాడు. God's going to heal it, bring it back, bless you, revive you. God, నా చెయ్యి దాటిపోయింది, నా పని అయిపోయింది. No, faith can change. దేవుడు చెప్తున్నాడు, న్యాయం ఏమైపోయింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? కనికరము లేదు మీకు, విశ్వాసం ఏమైంది? 3 ముఖ్యమైనవే. అలాగని పరిశుద్ధంగా ఉండాలా, ఇవి కూడా చెయ్యాలా, అవి మానక ఇవి చేయండి, ఇవి కూడా ప్రధానమైనవి. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఎవ్రీథింగ్, బ్యాలెన్స్ ఇట్. ఇవి కూడా కావాలా. ఫెయిత్. సరిపోయింది, నమ్ము. అయ్యో, చాలామంది ప్రార్థించడం ఆపేశారు. ఆ ఇల్లు కొరకు, ఆ ప్రమోషన్ కొరకు, ఆ అనారోగ్యం కొరకు, ఆ అద్భుతాల కొరకు. దేవుడు అంటున్నాడు, కంటిన్యూ చేయి, నేను ఇస్తాను అంటున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తే అది బాగా తీవ్రమైపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది అంటున్నాడు. అయినా నమ్ము, ఐ కెన్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్. 1 యోహాను 5:4-5. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకములో పాపం ఉంది, భ్రష్టత్వం ఉంది, వ్యభిచారం ఉంది. దేవుని మూలముగా చెప్తున్నాను, దేవుని మూలంగా పుట్టావు. ఈరోజు ఈ లోకంలో ఏది నిన్ను ఇబ్బంది పెట్టదో నువ్వు దాన్ని జయిస్తావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. మీ అప్పుల్ని జయిస్తారు మీరు, పాపాన్ని జయిస్తారు, అవమానాన్ని జయిస్తారు. ఈరోజు మీరందరూ మీ శోధనలను అన్నిటిని జయించుదురుగాక. ఈరోజు నుంచి యూ విల్ ఓవర్కమ్. Somebody is becoming an overcomer today. Rise above that sickness, that pain, that lust. అసూయను జయించుదురుగాక. అందరూ ఆమేనండి. Overcome jealousy. That's dangerous. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము ఏంటంట? మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. ఈరోజు నువ్వు దేన్ని జయించలేకపోతున్నావో ఈ రోజు నుంచి దాన్ని జయించుదువుగాక. యూ విల్ ఓవర్కమ్. 30, 40, 50 సంవత్సరాలు అయిపోయిందా, ఇంకా నువ్వు త్రాగుడు జయించలేదా, ఇంకా శోధనలు జయించలేదా, ఇంకా బాధలు జయించలేదా, ఈ రోజు నుంచి జయించుదువుగాక. ద లార్డ్ వాంట్స్ యూ టు ఓవర్కమ్ సచ్ థింగ్స్. ఫెయిత్ ఓవర్కమ్స్ సర్టన్ థింగ్స్. 5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించువాడు మరి ఎవరు? మనం అనుకోవచ్చు, ఇది నా వల్ల కాదు, దీన్ని నేను జయించలేను, ఇది నా వల్ల కాదు, నేను చనిపోతా. ఈ లోకమును ఎవరన్నా జయించాల్సి వస్తే ఆ జయించేది ఎవరో తెలుసా? యేసుని ఎరిగిన నువ్వే. పక్కనతో చెప్పండి, జయిస్తే నువ్వే జయించాలి. లోకమును జయించువాడు నువ్వే. దేవుని కుమారులే జయించాలి. ఇప్పుడు దాకా 30, 40, 50, 60 సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఓడిపోతున్నావా? నీ శోధనల్లో, బాధల్లో ఈ రోజు నుంచి జయించుదువుగాక. యూ విల్ ఓవర్కమ్ టుడే. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. ఫెయిత్ will shift your seasons. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను. ఈయన ద్వారా నేను మార్చుకుంటానని విశ్వాసాన్ని పెంచుకుంది. దేని పెంచుకుంది? విశ్వాసాన్ని పెంచుకుంది. నీవు కోరినట్టే అదే గడియలో, మేబీ ఆ అమ్మాయికి 15 ఏళ్ళు ఉండొచ్చు, 18 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, కానీ విశ్వాసాన్ని పెంచుకుంటే అది ఆ టైంలో ఆగిపోయింది. ఇంట్లో దయ్యం పట్టిన ఆమె ఉండే అలాగ అస్తమానం మా దయ్యాలు పట్టి కేకలేస్తూ ఉంటే ఆమె ఏం చేసింది? వదిలేసిందా? నో. విశ్వాసాన్ని పెంచుకుంది. అదే గడియలో
ఈరోజు అదే గడి అనేది నువ్వు ఎదుర్కొందువు గాక. పక్కన వాళ్ళకి చెప్పు, నీ విశ్వాస గడియ ఈ సంవత్సరం నీకు వచ్చింది గాక. గ్రో ఇన్ ఫెయిత్, స్టాప్ దట్ పెయిన్ దట్ ఈస్ ట్రబులింగ్ యూ. నిన్ను 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న దాన్ని ఏదో ఒక గడియలో నువ్వు దాన్ని ఆపివేసుకుందువు గాక. యూ విల్ స్టాప్ ఇట్. హౌ లాంగ్ విల్ యూ సఫర్? ఇక్కడ ఒక మాట అంటాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పదంటే ఈ సహోదరి ఏం చేసింది? విశ్వాసాన్ని పెంచుకుంది. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ అండ్ స్టాప్. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ ముగింపు ఘనంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మనమందరము రానున్న రోజుల్లో మన విశ్వాసాన్ని ఘనముగా ముగించుదుముగాక. యు డోంట్ గివ్ అప్, యు ఫినిష్ విక్టోరియస్లీ. గలతీయులు 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను. ఐఎమ్ క్రూసిఫైడ్. పౌలు అంటున్నాడు, నాకున్నాయి శరీర కోరికలు, ఆశలు ఏయో ఉన్నాయి, దేవుని వాక్యానికి విరుద్ధంగా అవన్నీ సిలువేసేసానంట. ఈరోజు మీకు అడ్డొచ్చేవన్నీ, దేవునికి మీకు అడ్డొచ్చేవన్నీ మీరు సిలువ వేయుదురుగాక. యూ కెన్ క్రూసిఫై దెమ్ అండ్ వాక్. మార్క్ 10:52. మార్క్ సువార్త 10:52. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అనేక మంది గుడ్డివాళ్ళని బాగుపరిచాడు. అందులో ఒక గుడ్డివాడు వయసు చెప్తాడు. ఎవరికైనా తెలుసా వయసు? 40, 40. ఒక కుంటివాని వయసు కూడా చెప్తాడు. ఎంత? 40. ఒక పక్షవాయుగా వయసు చెప్తాడు. ఎంత? 38. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందయ్యా. వెంటనే వాడు చూపు పొందాడంట. 40 ఏళ్ళు పుట్టుకుడ్డాడు. వెంటనే విశ్వాసం అంత గొప్పది. ఈరోజు విశ్వాసాన్ని పెంచుకొని ఇప్పుడు దాకా చూడను మీరు చూచుదురుగాక. వాట్ యు కెనాట్ సీ, ఫెయిత్. అందుకే చెప్తున్నాడు ఆ యూదులతో, అసలైనవి మర్చిపోయారు మీరు. దశమ భాగాలు ఇస్తున్నారు కరెక్ట్గా, నేను కాదన్ను. పరిశుద్ధంగా ఉంటున్నారు, కాదన్ను. అసలైనవి మర్చిపోయారు. ఏంటంట? 3. మొదటిది న్యాయము, 2వది కనికరం, 3వది విశ్వాసము. అలాగనే ఆ 2 మానేయాలా? అవి చేస్తూ ఈ 3 కూడా చేయండి అంటున్నాడు. ఆ స్త్రీని రాళ్ళతో కూడా చంపేస్తారా తప్పు చేస్తే? ఆయన ఏం చేశాడు? క్షమించి పరిశుద్ధతగా మార్చాడు. మొదట కనపడ్డది ఎవరికి? పరిశుద్ధంగా జీవించినోడుక, మారిపోయిన ఆమెక? మారిపోయిన ఆమెకు. యు సీ దట్ నౌ? ఫెయిత్. విశ్వాసాన్ని పెంచుకుంటేనంట 40 సంవత్సరాల గుడ్డోడు సడన్గా చూసేశాడు. అసలు అంటే గుడ్డోడు అంటే జీవితం నుంచి అన్ని ఆ పరిస్థితులను బట్టి, చేతులను బట్టి, కాళ్ళను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఆ ప్రాంతంలోనే తిరగలడు. వేరే ఊర్లో పెడితే మళ్ళీ అతను టైం పడుతుంది అలవాటు అవడానికి. అలాంటి వాడు విశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల కళ్ళు తెరిచేశాడు 40 సంవత్సరాల తర్వాత. విశ్వాసము. somebody say faith. spend some time to get faith every day and do some dynamic things. నీ తాత ముత్తాతల నుంచి ఏ ఆశీర్వాదాలు పొందుకోలేదో అవి నువ్వు పొందుకుందువుగాక. ఏ చెడు గుణాలని అణచలేదో వాటిని అణిచివేయుదువుగాక. ప్రభువా, న్యాయము నా జీవితంలో కావాలా, నేను న్యాయంగా మాట్లాడాలా, న్యాయంగా తీర్పు తీర్చాలయ్యా. కనుచూపును బట్టిని కాదు, నీ వాక్యానుసారముగా న్యాయము, కనికరము. నాయన కనికరము గల పనులు చేస్తాను. నేను కనికరము గల, ఐ విల్ యాడ్ మెర్సీ. విశ్వాసాన్ని పెంచుకుంటాను. నేను నా పిల్లలు విశ్వాసములు ఎదుగుతామయ్యా. వీ విల్ బ్రేక్ సమ్ థింగ్స్, కమ్ అవుట్ ఆఫ్ సమ్ బాండేజెస్, push some things, Lord. You're going to stop some things, do some things. ఎన్నడూ చూడండి కొన్ని అద్భుతాలు చూస్తారు. ఏది న్యాయమో న్యాయంగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఏది కనికరముగా పనులు ఎక్కువ చేయడం మొదలు పెడతారు. విశ్వాసముతో ఎదిగి మీ జీవితంలో పూర్తిగా మార్చుకుందురుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.